భారీ వర్షాలు ఆసిఫాబాద్ రైతుల ఆశలను చిన్నాభిన్నం చేశాయి. కాలం బాగుంది అనుకున్న వేళ అధిక వర్షాలు పడడంతో పంటంతా నీళ్ల పాలైంది. దీంతో ప్రభుత్వం తమని ఆదుకోవాలని దీనంగా వేడుకుంటున్నారు జిల్లా రైతులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఆసిఫాబాద్ జిల్లాలో రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. కష్టాల కోర్చి వేసిన పంటంతా నీటిపాలైంది. ముఖ్యంగా కాగజ్ నగర్ డివిజన్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి వర్షాలు. అత్యధికంగా దహేగా మండలంలో పంటలు నీట మునిగాయి. సుమారుగా 2000 ఎకరాల పత్తి పంటలు నీటిపాలయ్యాయి. 718 ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లింది. రెండో స్థానంలో బెజ్జూర్ మండలం ఉంది. బెజ్జూర్ మండలంలో 1690 ఎకరాల పత్తి పంటలు నీట మునిగాయి. అలా ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో 7 మండలాల్లో 6945 ఎకరాల పత్తి, 919 ఎకరాల వరి పంటలు వరద పాలయ్యాయి. సార్ మా చిన్న తిమ్మాపూర్ గ్రామం. మాకు ఈ ఎర్రవాగు వల్ల మొత్తం పంటలన్నీ నష్టపోయినాం సార్. మొత్తం ఇసుక మెటల్ పెట్టేసింది. పీపీరావు ప్రాజెక్ట్ ఉంది అక్కడ, పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్ట్ కట్టడం వల్ల మాకు బ్యాక్ వాటర్ వచ్చి మొత్తం నష్టపోతున్నాం. ఒక 250 ఎకరాలు ఉంటాయి సుమారుగా. పత్తి ఉంది, వరి పొలం ఉంది. పత్తికి సుమారుగా ఒక్కొక్క రైతు ఎకరాకు 30 నుండి 35 వేల పెట్టుబడి అయింది ఇప్పటి వరకు. అది నష్టపోయినాం. మళ్ళీ వరి పొలాలు కూడా బాగా ఘోరంగా నష్టపోయినాం సార్. మొత్తం ఇది ఏమైందంటే మొత్తం ఇసుక పెట్టి మెటల్ పెట్టేసింది. దీన్ని మాకు ప్రభుత్వం ఏ విధంగానైనా మాకు సహాయపడే అధికారులు స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాకు ఇక్కడ ఒక 15 ఎకరాల భూమి ఉంది. నాకు ఎర్రబాగ్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ రావడం వల్ల 15 ఎకరాల పంట నాది నష్టపోయింది సార్. నాకు పత్తి పంట నాది ఒక ఎకరానికి 30,000 పెట్టిన. 30,000 పెట్టి 15 ఎకరాలు విస్తరణ చేసినాం. ఈ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ రావడం వల్ల నాది పూర్తిగా దెబ్బతినిపోయింది సార్ పంట. 15 ఎకరాలు పత్తి పెట్టిన ఖర్చు 4,50,000 ఖర్చు వచ్చింది. మొత్తం పూర్తిగా దెబ్బతినిపోయింది. దయచేసి ప్రాజెక్టు వల్ల మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇసుక మెట్లు పెట్టినాయి. అట్లాగే పత్తి కొట్టుకపోయింది, వరి పొలం కొట్టుకపోయింది. ఒక 200-300 ఎకరాల దాకా మొత్తం పూర్తిగా ఇదే పరిస్థితి సార్. ఈ విధంగా అయిపోయింది సార్. పత్తి 15 ఎకరాల పత్తి నాది ఇట్లా అయిపోయింది. మొత్తం 4,50,000 పెట్టుబడి వచ్చింది నాకు. మాకు ఎవరిస్తారు? ఇబ్బందికరంగా ఉన్నాం. దయచేసి ఈ పాలవాయి పురుషోత్తమరావు ప్రాజెక్టు 2000 కట్టిళ్ళు. దాని వల్ల మాకు బ్యాక్ వాటర్ రావడం వల్ల ప్రతి సంవత్సరం పంట వేయడం నష్టపోవడం ఇట్లా మా ఊళ్ళో ఒక 80 కుటుంబాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి సార్. 300 ఎకరాలు మినిమం గా ఉంటది. నష్టపోతున్నాం. దయచేసి ఎవరన్నా చొరవ తీసుకొని. ఇక భారీ వర్షాల కారణంగా పీపీరావు ప్రాజెక్ట్ కి భారీగా వరద ప్రవాహం వచ్చింది. దీంతో ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా సమీపంలోని చిన్న తిమ్మాపూర్, హత్తిని గ్రామాల్లో సుమారు 220 ఎకరాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేశాయి. ఇప్పుడు అక్కడ ఎటు చూసినా ఇసుక మేటలే దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులు తమ కష్టమంతా నీటిపాలు కావడంతో లబోదిబ్బోమంటున్నారు. ప్రతి ఎకరానికి 30,000 నుంచి 35,000 రూపాయల ఖర్చుతో వ్యవసాయం చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామం వచ్చేసి ఆగరూడ. దాదాపుగా మా ఫ్యామిలీ తరఫున మేము 8 ఎకరాల వరకు మేము వ్యవసాయం చేస్తున్నాము. 8 ఎకరాలలో పత్తి సాగు చేస్తున్నాము. పత్తి సాగు చేస్తే ఎకరాకు మాకు వచ్చేసి ఖర్చు 30 నుండి 35 వేల వరకు ఖర్చు మాకు వచ్చేసింది. కానీ ఇప్పుడు ఈ పంట నష్టం జరగడం వల్ల దాదాపుగా మేము ఎకరాకు 30 నుండి ఖర్చు వేసుకున్నా కానీ 8 ఎకరాల వరకు 2,40,000 లేదా 3 లక్షల వరకు మేము నష్టపరిహారం మేము కోల్పోయినట్టే. కాబట్టి దీనిని గవర్నమెంట్ వెంటనే స్పందించి, నేను ఒక్కనే కాకుండా నాలాంటి రైతులు ఎందరో ఇట్లా మోసపోయిండ్లు, అంటే నష్టపోయిండ్లు. దాదాపుగా దాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులందరికీ ఈ యొక్క పంట నష్టపరిహారము ఎకరాకు 30 నుండి 35,000 చొప్పున గవర్నమెంట్ ఇవ్వాల్సిగా మేము డిమాండ్ చేస్తూ తెలియజేసుకుంటున్నాం. పురుషోత్తమరావు ప్రాజెక్టు కట్టిన నుండి మాకు బ్యాక్ వాటర్ వచ్చి బాగా అనేది మొత్తం చిన్న తిమ్మాపూర్ శివార్ల నుంచి వెళ్ళిపోతుంది. మొత్తం పంట చాలా నష్టం అవుతుంది. సుమారుగా మా చిన్న తిమ్మాపూర్ గ్రామంలో 200 ఎకరాలకు పైన పూర్తిగా పత్తి గాని వరి గాని పూర్తి నష్టం జరిగింది. ఇప్పటి వరకు పెట్టుకున్న ఖర్చు ఎకరానికి 30,000 ఖర్చు పెట్టుకున్నాం. ప్రతి ఒక్క రైతు కూడా చాలా బాధాకరంగా ఉన్నారు. ఎటు పెట్టి కూడా ఇక్కడ మా ఏదైనా సమస్యను పరిష్కరించి ఆ ప్రాజెక్టు ద్వారా మరి మా ముప్పు ప్రాంతంగా గుర్తించి ఏదైనా మాకు సాయం చేయగలరని
కోరుతున్నాం అధికారులను. మనం ఇప్పుడు ప్రస్తుతం చిన్న తిమ్మాపూర్ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం పూర్తిగా ఉష్క మేటలు వేయించడం జరిగింది. దీనికి కారణం పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టు కట్టడంతో దీని ముంపు బ్యాక్ వాటర్ తోని ఈ ముంపు గురైతుంది ఈ ప్రాంతం అంతా. తక్షణమే దీని మీద అధికారులు స్పందించి తిమ్మాపూర్ చిన్న తిమ్మాపూర్ మొదలుపెట్టి హత్తిని వరకు ప్రాజెక్టు వరకు దాని ఏదైతే ముంపు గురైందో ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ముంపు గురైన ప్రాంతాన్ని గుర్తించి దీన్ని కూడా ప్రభుత్వం అక్వైర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఏ రైతు అయితే నష్టపోయిండో ఎకరానికి 30,000 రూపాయలు పెట్టి ఉష్క మేటలు అనుకోండి, పత్తి అంతా నాశనం అయిపోయింది. ఇమీడియట్ గా అధికారులు స్పందించి దీని మీద సర్వే చేసి ఈ రైతులందరికీ న్యాయం చేయాలని మా డిమాండ్, ప్రత్యేక డిమాండ్. ఇక్కడి నుంచి మొదలెడితే ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్టు బ్యారేజ్ వరకు 500 ఎకరాలు ఈ మాదిరిగానే ఉష్క మేటలు వేసి తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది రైతులందరూ. ఈ నష్టపరిహారం ఇప్పుడు చెల్లిస్తూ ఈ రైతులందరినీ సర్వే చేసి ఈ ముంపు ప్రాంతంగా ప్రకటించాలని మేము మా ప్రత్యేక డిమాండ్. కేవలం ఈ ప్రాంతంలోనే కాదు, జిల్లాలో అనేక గ్రామాలు ఇటీవల వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కామారెడ్డిపై అత్యధికంగా దృష్టి పెడుతున్న ప్రభుత్వం తమ పరిస్థితిని కూడా పట్టించుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా రైతులు వేడుకుంటున్నారు. కనీసం మళ్లీ పంట వేసుకోవాలన్నా ఇసుక మేట తీయడానికి ఖర్చవుతుందని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ప్రతి వర్షాకాలంలో తమకి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా పంటలకు ఇబ్బంది కలుగుతోందని, ప్రభావిత ప్రాంతాలైన చిన్న తిమ్మాపూర్, హత్తిని గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏం చేసుడు సారు, ఇక గింత వాగు వచ్చి మామూలు గిన్ని ఎకరాలు ముంచిపాయి, అంత బాధలు. మేము ఏం గరీబ్ మనుషులం, ఎట్లా బతుకుడు ఇక పోయినాయి అన్ని. ఎట్లా చేసుడు, 4-5 ఎకరాల దాకా పోతాన్నాయి. ఇక మనిషికి ఇంత బాధలు అవుతాంది సారు, ఏం చేసుడు అంత దండి. ఇక ఎట్లా అయింది, ఇక ఎర్రవాగు వస్తాంది, ముంచుకుపోయింది. ఇక ఏం చేసుడు సారు, దేవుడా అంత బాధ అనిపిస్తాంది. ఇక అన్ని ఖర్చులు పెడితేమి గిన్ని. ఇక ఎన్ని అంటే పత్తులకు పెట్టినాము, వరికి పెట్టినాము, మందులు కొట్టే మందులు, మీది మందులు, విత్తనాలు గిన్ని తీర్లా తెచ్చుకుంది. మాకు ఎట్లా దొరుకుతాయి సారు, మీకు తెలియదా? ఇక 30, 25, 40 అట్లా అయింది సారు. ఇక ఏం చేసుడు, అంత బాధలు అవుతా అన్నాయి. మేము రైతులు గింత మునిగిపోతా అన్నాం. మీరు పెద్ద వాళ్ళు అందరూ ఆ సార్లకు పెద్ద సార్లకు మీరు దయచేసి ఏమన్నా విచారం చేసుకోండి. మా ఊరికి, మా వాగుకు, మాకు అన్నిటికీ కొంచెం బాధ్యతగా మీరు బాధ్యత తీసుకోండి. సోమశెట్టి శంకరి, చిన్న తిమ్మాపూరు గ్రామం. ప్రాజెక్టు వల్ల మా భూములన్నీ పంట నష్టం బాగా జరిగింది. పత్తి, వరి మొత్తం ఇసుక పెట్టి రైతులకు బాగా నష్టం జరిగింది. ఇప్పటి వరకు ఎకరానికి 30,000 వరకు ఖర్చు వచ్చింది. పత్తికి, వరికి 20 నుండి 25,000 వరకు వచ్చింది ఎకరానికి. ఈ మన ప్రభుత్వం గాని అధికారులు గాని స్పందించి రైతులని ఆదుకోవాలని కోరుకుంటున్నాం.